నరసింహారెడ్డి కొనసాగిద్దాం భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆశయాలను సాధిస్తాం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆశయాలను వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి సామాజిక పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు అనేక మంది త్యాగమూర్తులను అందించినటువంటి ఈ తుంగతుర్తి ప్రాంతం ఆ ప్రాంతం మీద మనం ఈ రోజు ఈ వందవన్న మాట్లాడుతున్నామంటే వారు చేసిన త్యాగాల ఫలితమే తప్ప ఇంకొకటి కాదని ఈ సందర్భంగా మనం అందరం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి పదవి వస్తేనే ఎంతో గర్వపడి ఎన్నో తరతరాలకు సరిపోయే ఆస్తులు సంపాదించుకునే ఈ రోజుల్లో 5 సార్లు 3 సార్లు పార్లమెంటు 2 సార్లు శాసనసభ్యునిగా ఉండి గిట కనీసం కట్టుబట్టలతోటి బతికినటువంటి గొప్ప వ్యక్తులు అంటే అది భీమిరెడ్డి నరసింహారెడ్డి, అది మల్లు స్వరాజ్యం, అది కమ్యూనిస్టులకు తప్ప మరొకరిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి జీవితం అందరికీ సాధ్యం కాదు, అది కమ్యూనిస్టులకే సాధ్యం. అందులో కొందరు ఉండొచ్చు, ఈ రోజు అంటుండొచ్చు కొన్ని కుక్కమూతి పిందెలు. కమ్యూనిస్టు ఎక్కడ ఉందంటే కష్టాలు ఎక్కడున్నాయో, అవినీతి ఎక్కడున్నదో, దోపిడీ ఎక్కడున్నదో అక్కడ మాత్రమే ఎర్ర జెండా ఉంటుంది. ఇక్కడ దోపిడీ లేదంటే ఉన్నది, అది మన కనపడని రూపంలో జరుగుతుంది. ఎన్నడో ఒకనాడు బయటపడక తప్పదు. మరొకసారి ఆ తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితోటి మరో రూపంలో ఎర్ర జెండా రూపంలో ఉద్యమాలు నడవక తప్పదు, పోరుబాట పట్టక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కోరల దాస్ గారి కుమారుడు లక్ష్మణ్ గారు